వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 54. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? శాంతమ్మ డోర్ తీయగానే ఎదురుగా ఉన్న మనిషిని చూసి బాబుగారు అని గట్టిగా అరుస్తుంది. అవి ఏమైందో అని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా టామీగాడు ఉంటాడు. టామీగాడిని వాళ్ళు మనిషి లెక్కనే ఫీల్ అవుతారు కాబట్టి శాంతమ్మ అలా చెప్పింది. అవి శాంతమ్మ వైపు గుర్రుగా చూస్తుంటే శాంతమ్మ ఏడుపు ముఖం పెట్టుకొని, బాబీగారు టామీగాడు చూడండి నా వైపు ఎలా చూస్తుందో. టామీగాడు వెళ్ళి అభి చంకలోకి ఎక్కి అభిని ముద్దాడుతుంది. అభి టామీ తల మీద చేయి వేసి, డిన్నర్ చేసావారా అని అడుగుతాడు. అని తన భాషలో చేశాను అన్నట్టు సమాధానం ఇస్తాడు. టామీగాడు ఎలా డోర్ బెల్ కొట్టాడని మీకు డౌట్ రావచ్చు. మాకు చాలా ఉంటాయిలేండి ఉపాయాలు. సరే నువ్వు వెళ్ళి పడుకో అని టామీని పంపించేసి శాంతమ్మ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి డిన్నర్ ముగిస్తాడు. శాంతమ్మ అభి వెళ్ళగానే, నాకు కుక్కలంటే భయం అని ఎంత చెప్పినా వినిపించుకోడు బాబుగారు అనుకుంటూ తాను డిన్నర్ చేసేసి ఎక్కడివి అన్నీ అక్కడ నీట్గా సర్దేసి పడుకుంటుంది. అభి రూమ్లోకి వచ్చి జానును ఒకసారి చూసి వెళ్ళి తాను పడుకుంటాడు. అభి కళ్ళు మూస్తాడే కానీ తన ఆలోచనలు మొత్తం ఎక్కడెక్కడో ప్రయాణిస్తున్నాయి. అక్షర ఎలా ఉందో, ఎక్కడ ఉందో అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ అక్షర దగ్గరికి వద్దా. అక్షర, అరే బిట్టు ఆగరా. నేను ఆగను మమ్మీ, ప్లీజ్ రా బిట్టు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఆగు నానా అని ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా బెడ్ చుట్టూ పరుగెడుతుంటాడు. ఇక అక్షరకు ఓపిక లేక అక్కడే ఉన్న సోఫాలో కూలబడుతుంది. బిట్టు అక్షర దగ్గరికి వచ్చి, మమ్మీ నిజంగా కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అని తన కాళ్ళు నొక్కుతుంటారు. అరే బిట్టు, ఏందిరా ఇది, జరుగురా, ఆగు మమ్మీ అంటూ తన కాళ్ళను పడుతుంటాడు. అలా పరిగెత్తించే బదులు చెప్పిన మాట వింటే నాకు ఇలా కాలు నొప్పి పెట్టదు కదరా. నువ్వే పరిగెత్తిస్తావు, నువ్వే మళ్ళీ కాలు పడతావు. ఏంట్రా బిట్టు నువ్వు, నాకేం అర్థం కాదు. అర్థమైతే బిట్టు ఎలా అవుతాను మమ్మీ? మనసులో అచ్చం అభయ్ గారి పోలికే, ఎంత ముద్దుగున్నాడో అని బిట్టును దగ్గరికి తీసుకొని అతని నుదుటి మీద కిస్ చేస్తుంది. బిట్టు కూడా తిరిగి అక్షరకు కిస్ చేస్తాడు. నా బంగారు కొండ, మీ మమ్మీని నువ్వు ఏం అపార్థం చేసుకోవు కదా నాన్న. నేను నిన్ను ఎందుకు అపార్థం చేసుకుంటాను మమ్మీ, యు ఆర్ మై సోల్మేట్ అని క్యూట్గా చెప్తాడు. మమ్మీ నేను ఒకటి అడుగుతా, చెప్తావా? నాకు అన్న తండ్రి ఎవరు, అతని పేరు ఏం పేరు? అక్షర కోపంగా బిట్టు అని అరుస్తుంది. ఎందుకు మమ్మీ ఎప్పుడు డాడీ గురించి అడిగినా ఇలా కోపడతావు? నేనేం కోపడతలే డాడీ, టైం వచ్చినప్పుడు అన్నీ వివరంగా నీకు చెప్తా, ఇప్పుడు మాత్రం నన్ను ఏమీ అడగకు అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. బిట్టు బాధగా అక్షర వైపు చూస్తూ, మమ్మీ డాడీ గురించి ఎప్పుడు అడిగినా తన గురించి చెప్పడం లేదు. అసలు మా డాడీ ఎక్కడున్నాడో, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డాడీ గురించి చెప్తుంటే నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మమ్మీ మాత్రం నా బాధను ఏమాత్రం పట్టించుకోదు. అభికి ఎర్లీ మార్నింగ్ ఫోన్ కాల్ వస్తుంటే మబ్బుగా కళ్ళు తెరుస్తాడు. టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటాడు. అరే అభి, టైం 7 అవుతున్నా ఇంకా అలా పడుకున్నావేందిరా? ఎవర్రా నువ్వు పొద్దుగాల నా బుర్ర తింటున్నావు? అరే నేనురా, నీ ఫ్రెండ్ శ్రీకాంత్, ఎస్ఐ అని చెప్పగానే అభి టక్కున్న కళ్ళు తెరిచి, అరే శ్రీ నువ్వారా, ఏంటిరా ఇంత మార్నింగ్ కాల్ చేసావు? అరే అభి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఎక్కడ కలుసుకుందాం? ఎందుకు ఏమిటి అనకుండా మనం ఎప్పుడు కలుసుకునే చోటు ఉందిగా, అక్కడికి రారా, నేను ఇంకో 1 అవర్లో అక్కడికి వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అభి లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి జాను కూడా ఫ్రెష్ అయి బయటికి వస్తుంది.
అలా ఇద్దరు అనుకోకుండానే ఒకేసారి బయటికి వస్తారు. డాడీ, అప్పుడే లేచావా అంటూ పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి అభిని చుడుతుంది. నా బంగారు తల్లే, ఈరోజు తొందరగా నిద్ర లేచింది, తొందరగా రెడీ అయింది. ఏంటి విశేషం? డాడీ, ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్తా అన్నారుగా అంటుండగానే శాంతమ్మ వచ్చి, బాబుగారు, జానమ్మ గారు ఈరోజు తొందరగా లేపింది. నన్ను తొందరగా రెడీ చేయమని ఒకటే గోల చేస్తుంది. ఇక తప్పక తనను తయారు చేయగానే మా డాడీ లేచారో లేదో అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. డాడీ, నన్ను బయటికి తీసుకెళ్తా అన్నారుగా, ఎప్పుడు తీసుకెళ్తావు అని మళ్ళీ అడుగుతుంది క్యూట్గా. అబ్బే జానును ఎత్తుకొని, తీసుకెళ్తా జాను. నువ్వు పాలు తాగావా? తాగాను డాడీ, ఎప్పుడో తాగేశా. ఈరోజు నా జాను అన్నీ నాకంటే ముందే ఉందిగా. డాడీ, తొందరగా టిఫిన్ తినేసి బయటికి వెళ్దాం. అమ్మ జాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను 1 అవర్లో వస్తాను. అంతసేపు శాంతమ్మతో ఆడుకో తల్లి. జాను బొంగమూతి పెట్టి, డాడీ మీరు చేస్తున్నారు, మీరు నైట్ నాతో ఏం చెప్పారు అని అరిచి గోల చేస్తూ బాగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ జాను, నేను నిజంగా 1 అవర్లో వచ్చేస్తా తల్లి అని అభి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. అభి ఇక తప్పక జానును తీసుకొని శ్రీకాంత్ దగ్గరికి బయలుదేరుతాడు. శ్రీకాంత్ అభి కోసమే అక్కడ నిల్చొని ఎదురు చూస్తూ ఉండగా అభి కారు వచ్చి శ్రీకాంత్ ముందు ఆగుతుంది. కారులో నుంచి అభితో పాటు జాను దిగగానే శ్రీకాంత్ అభి దగ్గరికి వచ్చి అభి చేతుల్లో ఉన్న జానును ఎత్తుకొని ముఖమంతా ముద్దులు పెడతాడు. జాను, ఎలా ఉన్నావు? బాగున్నాను మామ, నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ మా, టిఫిన్ చేసావా? జాను, లేదు మామ, డాడీ ఏదో అర్జెంట్ వర్క్ ఉందని బాగా వస్తుంటే నేను కూడా డాడీతోటి వచ్చేసా అని సంతోషంగా చెప్తుంటే శ్రీకాంత్ జాను వైపే చూస్తుంటాడు. అభి శ్రీకాంత్ చూపులను గమనించి, ఏరా శ్రీ, జాను వైపు ఎందుకు అలా చూస్తున్నాం? నాకు జానును చూస్తుంటే అచ్చం అక్షర సిస్టర్ని చూసినట్టే ఉంది. తను నన్ను అన్నయ్య పిలిచినట్టే జాను కూడా నన్ను మావయ్య అని పిలిచింది. నీ మాటలతో తనను చేసి ఇంట్లో నుంచి వెళ్ళేలా చేశావు. అబ్బి బాధగా, ఎందుకురా చచ్చిన పావును ఇంకా చంపుతావు? నా తప్పు నేను తెలుసుకున్నాను. అక్షర నా కళ్ళకు కనిపిస్తే తనను దేవతలాగా ట్రీట్ చేస్తాను అని ఎమోషనల్గా చెప్తాడు. అరే అభి, బాధపడకురా, నేను దాని గురించి మాట్లాడడానికి నీకు కాల్ చేశా. అభి ఎగ్జైట్ అవుతూ, అరే శ్రీ, నీకు అక్షర కనిపించిందారా? ఎక్కడ ఉందిరా? తను ఎలా ఉంది? శ్రీకాంత్, తాను ఎక్కడ ఉందో చెబుతాను, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. అభి గుర్రుగా శ్రీకాంత్ వైపు చూస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోకు హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.